తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్నీ ఉచితంగా పొందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. కూల్ టెక్ అప్డేట్స్‌లో ఈరోజు నేను మీకు అందించబోయే ట్యుటోరియల్ డొమైన్స్ గురించి. సో చాలామంది ఫ్రెండ్స్ ఏ విధంగా డొమైన్‌ని కొనుగోలు చేయాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. మీకోసం నేను ఇప్పుడు క్లియర్‌గా ఒక డొమైన్‌ని పర్చేస్ చేసి చూపించబోతున్నాను. సో జాగ్రత్తగా చూడండి అండ్ చూసిన తర్వాత దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, డొమైన్స్ కొనుగోలు చేయడం అనేది నేను మీకు చూపించబోతున్నాను. కానీ ఈ ట్యుటోరియల్‌కి పర్టిక్యులర్‌గా ఒక ప్రత్యేకతను కూడా నేను ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే డొమైన్‌ని మీరు అతి తక్కువ ధరలో ఏ విధంగా కొనుగోలు చేయొచ్చు అనేది ఈ ట్యుటోరియల్‌లో నేను మీకోసం అందిస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీరు ఈ ట్యుటోరియల్‌ని చూసిన తర్వాత ఈ ట్యుటోరియల్ యొక్క ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఒకసారి గమనించినట్లయితే దీనికి సంబంధించిన ఒక లింక్‌ని నేను ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్‌ని ఫాలో చేస్తూ మీరేం చేయొచ్చు, ఆ లింక్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు అదే ధరకి, అంటే అతి తక్కువ ధరకి మీరు డొమైన్‌ని కొనుగోలు చేయడం అనేది చేయవచ్చనమాట. అంటే 99 రూపీస్‌కి ఒక డాట్ కామ్ డొమైన్‌ని ఏ విధంగా మనం కొనుగోలు చేయొచ్చు అనేది ఈ ట్యుటోరియల్‌లో నేను మీకు నేర్పించబోతున్నాను. అదే విధంగా మీరు ఈ ట్యుటోరియల్ లేదా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో దానికి సంబంధించినటువంటి లింక్‌ని క్లిక్ చేయడం ద్వారా, ఓకే, ఆ లింక్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు కూడా ఈ ట్యుటోరియల్‌లో చూపించిన విధంగా రూ. 99కే డాట్ కామ్ డొమైన్‌ని బుక్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో ఇప్పుడు నేను మీకు రూ. 99కే ఒక డాట్ కామ్ డొమైన్‌ని కొనుగోలు చేయొచ్చు అనేది చూపించబోతున్నాను. ఓకే. సో డియర్ ఫ్రెండ్స్, బిగ్ రాక్‌లో ఇప్పుడు మనం ఆ డొమైన్ బుక్ చేయబోతున్నాం అని చెప్పుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడ జనరల్‌గా ఒకసారి మీరు బిగ్ రాక్ డాట్ ఇన్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ మీకు చూపిస్తున్న రేట్స్ అనేవి అప్లై అవుతాయి అనమాట. అంటే డాట్ కామ్ డొమైన్‌ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే గనక రూ. 639 మీకు చార్జ్ చేస్తుంది. అండ్ డాట్ నెట్‌కి 299, డాట్ ఇన్‌కి 199, డాట్ ఆన్‌లైన్‌కి రూ. 100 అంటే రూ. 99. ఓకే. సో ఈ విధంగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యూ డొమైన్ ప్రైస్ లిస్ట్ పై క్లిక్ చేయడం ద్వారా ఉన్నటువంటి ప్రైస్ లిస్ట్‌ని కూడా తెలుసుకునే అవకాశం మీకుంటుంది. ఓకే. మీరు చూస్ చేసుకునే డొమైన్‌ని బట్టి దాని యొక్క ప్రైస్ అనేది ఉంటుంది. ఓకే. అంటే డాట్ కామ్ గాని, డాట్ నెట్ గాని, డాట్ ఇన్ గాని ఈ విధంగా ఎక్స్‌టెన్షన్‌ని బట్టి రేట్ అనేది నిర్ణయించబడుతుంది. ఓకే. సో ఇక్కడ మీకు కావాల్సిన ప్రైస్ లిస్ట్ కూడా కంప్లీట్‌గా ఉంది. ఓకే. సో మీరు కావాలనుకుంటే బిగ్ రాక్ డాట్ ఇన్ లోపల ఈ డొమైన్ ప్రైస్ లిస్ట్ అనేది చూసి ఒక అవగాహన అనేది తెచ్చుకునే అవకాశం మీకుంటుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే డాట్ కామ్ డొమైన్‌ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి. ఓకే. డాట్ కామ్ డొమైన్ జనరల్‌గా ఇక్కడ ఉన్నటువంటి ప్రైస్‌ని మీరు చెక్ చేసినట్లయితే రూ. 599 ఉంది. అంటే విత్ టాక్స్ చూసినట్లయితే 639 ఉంటుంది. సో ఈ విధంగా రకరకాలుగా మనకుంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ 639 లేదా 679 ఇక్కడ చూసినట్లయితే రీన్యూవల్ పర్ ఇయర్ అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రూ. 100లో డొమైన్ తీసుకున్నా కూడా తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఈ చార్జ్ అనేది అప్లై అవుతుందన్నమాట. ఓకే. ఇది మైండ్‌లో ఉంచుకోండి. చాలా మంది ఏంటంటే ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే. సో రీన్యూవల్ చార్జ్ అనేది కామన్‌గా పడుతుంది. ఓకే. సో ఇది మనకు ఫస్ట్ టైమ్ ఆఫర్ లాగా అన్నమాట. ఓకే. సైన్ అప్ ఆఫర్ లాంటిది. ఓకే. సో నేను మీకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్‌ని ఫాలో చేస్తూ మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీరు ఈ విధంగా రూ. 99లోనే డాట్ కామ్ డొమైన్ అనేది పర్చేస్ చేయొచ్చన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి డొమైన్‌ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంటెంట్‌ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్‌ని బట్టి కంటెంట్ రిలేటెడ్ డొమైన్‌ని మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్పోకెన్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి ఒక డొమైన్ కావాలని నా క్లయింట్ అడగడం జరిగింది. సో అతని కోసం నేను సెర్చ్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు నేను చేసేస్తున్నాను. వే టు లెర్న్ ఇంగ్లీష్. నేను నా క్లయింట్‌కి ఇది పంపిస్తే తను ఓకే గూడా చేయడం జరిగింది. ఓకే. సో వే టు లెర్న్ ఇంగ్లీష్ డాట్ కామ్. డాట్ కామ్ అనేది మనం ఎక్స్‌టెన్షన్ ఇచ్చినా ఇయ్యకపోయినా పర్వాలేదు. సో వే టు లెర్న్ ఇంగ్లీష్ డాట్ కామ్ అనేది ఇందులో అవైలబుల్‌గా ఉంది. ఒక్కోసారి అవైలబిలిటీ లేకపోతే మీరు వేరే డొమైన్ నేమ్‌ని
ఇక్కడ ఇచ్చేసి తర్వాత మీరు దాన్ని పర్చేస్ చేసుకునే వీలనేది మీకుంటుంది. ఓకే. కొన్ని ప్రీమియం డొమైన్స్ ఉంటాయి. వాటికి కాస్ట్ ఈ విధంగా ఉండదు. ఎక్కువ పడుతుంది. అంటే లక్షల్లో ఉంటుంది. ఓకే. అది గూడా గమనించి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే, మీరు ప్రీమియం డొమైన్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన డొమైన్‌ని కొంచెం మార్చుకోవచ్చు మీరు. ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ అంటే నేను స్పోకెన్ ఇంగ్లీష్ అని ఇక్కడ టైప్ చేయలేదే. వే టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి అన్నాను. సో, స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అవైలబిలిటీ లేకపోవడం వల్ల నేను వే టు లెర్న్ ఇంగ్లీష్ అని ఆల్టర్‌నేటివ్ డొమైన్‌ని బుక్ చేసుకునే ఆలోచనలో ఉన్నాను. ఓకే. సో, ఇది నా క్లయింట్ కోసం బుక్ చేస్తున్నాను. నా క్లయింట్ దీనికోసం అంగీకారాన్ని గూడా తెలపడం జరిగింది. అంటే ఈ డొమైన్‌ని తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో, ఫ్రెండ్స్ నేను సెర్చ్ బటన్ పై క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో, మేక్ ఇట్ సింపుల్. వే టు లెర్న్ english.com ఈస్ అవైలబుల్ అని చెప్పేసి మనకి ఈ విధంగా వచ్చింది కదా! సో, ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హోస్టింగ్ గురించి మీకొస్తుంది. కానీ ఇక్కడ నేను వేరే నెక్స్ట్ ట్యుటోరియల్‌లో నేను మీకు హోస్టింగ్ గురించి కూడా చెప్తాను. ఓకే. సో, ప్రస్తుతానికి ఈ విషయాన్ని పక్కన పెట్టేసి ప్రొసీడ్ టు కార్ట్ పై క్లిక్ చేయండి. ఓకే. హోస్టింగ్‌కి సంబంధించిన లింక్‌ని వదిలేసి ప్రొసీడ్ టు కార్ట్ పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఓకే. వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క కూపన్ అనేది అప్లై అయిపోయింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యామ్ నాట్ ఏ రోబోట్ అని ఉంది కదా! దీన్ని క్లిక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది అప్లై అయిపోవాలి. సెలెక్ట్ ఆల్ ఇమేజెస్ విత్ స్ట్రీట్ నంబర్స్ అని ఉంది కదా! సో, స్ట్రీట్ నంబర్స్ కనిపిస్తున్నటువంటి ఇమేజెస్‌ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది జనరల్‌గా ప్రతిసారి అడగదు. ఒక్కోసారి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో, అడిగినప్పుడు మాత్రం మీరు అది సెలెక్ట్ చేసేసి వెరిఫై పై క్లిక్ చేస్తే గనక ఈ విధంగా తీసుకుంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే దిస్ ఆఫర్ ఈస్ ఓన్లీ వాలిడ్ ఫర్ న్యూ కస్టమర్స్. డిస్కౌంట్ విల్ బి అప్లైడ్ వన్స్ ద సైన్ అప్ ప్రాసెస్ ఈస్ కంప్లీటెడ్. అంటే కొత్త కస్టమర్లకి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది అని చెప్పేసి దీని అర్థం అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనం ఓన్లీ డొమైన్ పర్చేస్ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. ప్రైవసీ ప్రొటెక్షన్ ఈస్ ఎనేబుల్డ్ అని ఉంది కదా! ఇది జస్ట్ 300 రూపీస్ మీకు ఛార్జ్ అవుతుందన్నమాట. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. లేదా మీరు తర్వాత కూడా కొనుక్కునే అవకాశం దీనికి ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి దీన్ని తీసేయొచ్చు. అంటే ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉన్నావో అవి రివీల్ చేయకుండా ఉండడానికి ఈ 300 రూపీస్ ఛార్జ్ అవుతుందన్నమాట. ఓకే. సో, మీకు అవసరం అనుకుంటే ఉంచేసుకోండి. లేదా దీన్ని తీసేయండి. దీన్ని తీసేసినట్లయితే మనకు 99 రూపీస్‌కి అది అప్లై అయిపోతుందన్నమాట. ఓకే. ఇప్పుడు 639 రూపీస్ మనకు చూపిస్తుంది. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రొసీడ్ టు పేమెంట్ పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ ఏంటంటే క్రియేట్ అన్ అకౌంట్ ఇన్ 10 సెకండ్స్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు. ఓకే. సో, ఫుల్ నేమ్ వచ్చేసి అండ్ ఈమెయిల్ మీ యొక్క ఈమెయిల్ అడ్రెస్‌ని ఎంటర్ చేయండి. అండ్ పాస్వర్డ్ మీ యొక్క పాస్వర్డ్‌ని ఎంటర్ చేయండి. అండ్ ఈ విధంగా కన్ఫర్మ్ కూడా చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయండి. సో, ఇక్కడ మీ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత కంట్రీ ఇండియా అండ్ స్టేట్, స్టేట్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క అడ్రస్‌ని ఎంటర్ చేయండి. ఓకే. జనరల్‌గా ఎంటర్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మీరు ఆ తర్వాత చేంజ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే. సో, ఆ తర్వాత క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా! ఈ బటన్ పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ వెరిఫికేషన్ ఎక్స్‌పైర్ అని వచ్చింది. ఒకసారి మనం మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. సో, సెలెక్ట్ ఆల్ ఇమేజెస్ విత్ ఎ బిల్ బోర్డ్ అని ఉంది. సో, ఈ విధంగా బోర్డ్స్ అనేవి ఉన్న ప్రతి ఇమేజ్‌ని సెలెక్ట్ చేసేసుకొని వెరిఫై పై క్లిక్ చేయండి. ఈ విధంగా సామాన్యంగా రాదు. ఒక్కొక్కసారి వచ్చినట్లయితే మనం దానికి అనుగుణంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇక్కడ చూడండి 99 రూపీస్‌కి మారిపోయింది. సో, కూపన్ అప్లై అయిపోయింది. డిస్కౌంట్ వచ్చేసి 540 రూపీస్ డిస్కౌంట్ అయిపోయింది. అప్పుడు మనకు 99 రూపీస్‌కే వచ్చేస్తుందన్నమాట. సో, ప్రొసీడ్ టు పేమెంట్. ఇక్కడ
నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా పేపాల్ ద్వారా లేదా మీరు డైరెక్ట్ డిపాజిట్ని కూడా యూజ్ చేయవచ్చు అనమాట. నేను మీకోసం డైరెక్ట్ డిపాజిట్ కూడా చాలా మంది అడుగుతున్నారు. తర్వాత నెక్స్ట్ ట్యూటోరియల్స్లో మీకోసం నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. సో ఇక్కడ రీన్యూ ఆటోమేటికల్లీ డెబిట్ కార్డ్స్ ఓన్లీ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది మీరు రీన్యూ ఆటోమేటికల్లీ అనేది ఉంచేస్తే ఓకే, లేదంటే తీసేసినా కూడా పర్వాలేదు. సో పే నౌ పై క్లిక్ చేయండి. నేను డెబిట్ కార్డ్స్ లేదా నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ని తీసుకోవడం జరిగింది. పేయూ బిజ్ అని చెప్పేసి ఉంది కదా, పేయూ మనీ లేదా పేయూ బిజ్కి మనకు ఇది ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ డెబిట్ కార్డ్ అని ఉంది కదా, దీంట్లో మీ యొక్క డెబిట్ కార్డ్ టైప్ని తీసుకోవచ్చు. మీది మాస్టర్ కార్డ్ అయితే ఆల్ బ్యాంక్స్ ఏదైనా బ్యాంక్ అయి ఉండొచ్చు. మాస్టర్ కార్డ్ లేదా వీసా డెబిట్ కార్డ్స్, స్టేట్ బ్యాంక్ మైస్ట్రో కార్డ్స్ చూస్తున్నారా. సో ఇది మీ డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ని బట్టి, అంటే ఓకే మీది వీసా కార్డ్ అయితే వీసా కార్డ్ తీసుకోండి, మాస్టర్ కార్డ్ అయితే మాస్టర్ కార్డ్, స్టేట్ బ్యాంక్ మైస్ట్రో కార్డ్స్ కూడా మీరు యూజ్ చేయవచ్చు అనమాట. ఇక్కడ సిటీ డెబిట్ కార్డ్, రూపే డెబిట్ కార్డ్. ఓకే, డెబిట్ కార్డ్ టైప్ని మీరు సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయండి. ఓకే, ఆ తర్వాత నేను ఇక్కడ ఎస్బిహెచ్ కార్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. కార్డ్ పైన ఉన్నటువంటి నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనం. అండ్ ఇక్కడ సిసివి అంటే ఇక్కడ వాటి సిసివి అంటే మీకు ఇక్కడ చూపిస్తుంది. కార్డ్ని తిప్పినప్పుడు మీకు కనిపించేటువంటి 3 నంబర్స్. ఓకే, కొన్నిట్లలో 4 డిజిట్స్ కూడా ఉంటాయి, కంగారు పడవద్దు. ఓకే, సో ఇది ఎవరికి రివీల్ చేయవద్దు మీరు. అండ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, సో ఫుల్ డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పే నౌ పై క్లిక్ చేయండి. ఓకే, సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్కి ఓటీపీ అనేది వస్తుంది. కొన్నింటికి రాకపోవచ్చు, అంటే మీరు డెబిట్ కార్డ్ కాకుండా క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసినప్పుడు ఓటీపీ అనేది రాకపోవచ్చు. అది మీ బ్యాంక్ని బట్టి ఉంటుంది. ఇక్కడ స్టేట్ బ్యాంక్ గ్రూప్స్లో ఏంటంటే ఇది ఆ ఫెసిలిటీ ఉంటుంది. సో ఓటీపీ అంటే 1 టైం పాస్వర్డ్ అనేది మీ ఫోన్కి వస్తుంది. మీ ఫోన్లో ఉన్నటువంటి 1 టైం పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు మాత్రమే మీ యొక్క ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. అండ్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఓటీపీని మీరు ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు అనమాట. అండ్ త్వరగా ఎంటర్ చేసే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఓకే, లేదంటే అది ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే, సో ఈ యొక్క 6 డిజిట్ ఓటీపీ లేదా ఒక్కొక్కసారి మార్చి కూడా ఇవ్వచ్చు. ఓకే, సో మీ ఫోన్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో సబ్మిట్ పై క్లిక్ చేయగానే మీ యొక్క పేమెంట్ అయినట్లు కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. చూడండి, యువర్ పర్చేస్ ఈజ్ కంప్లీట్ అని చెప్పేసి వచ్చిందంటే అప్పుడు మీరు మీ యొక్క డొమైన్ని కొనేసుకున్నట్లు అనమాట. ఓకే, సో చూసారు కదా ఫ్రెండ్స్, కావాలనుకుంటే గోడాడీ ఇట్లాంటి నెట్వర్క్స్లో కూడా తీసుకోవచ్చు. కానీ నేను జనరల్గా బిగ్ రాక్ని ప్రిఫర్ చేస్తాను. అండ్ చాలా ఇయర్స్గా బిగ్ రాక్లోనే డొమైన్స్ అనేవి తీసుకుంటున్నాను. సో నేను రికమెండ్ చేసేది మీకు బిగ్ రాకే. అండ్ ఫ్రెండ్స్, ఇదే వీడియో ట్యూటోరియల్లో మీకు కావాల్సినటువంటి కూపన్ కోడ్స్ నేను పెడతాను. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి ఇలాంటి డిస్కౌంట్ ఆఫర్స్కి సంబంధించినటువంటి లింక్స్ని కూడా పోస్ట్ చేస్తాను. సో అప్పుడప్పుడు చూస్తూ ఉండండి, ఏదైనా బెస్ట్ ఆఫర్ మీకు కనిపిస్తే కనుక మీరు దాన్ని కొనుక్కునే అవకాశం మీకు ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, మనం 99 రూపీస్లో waytolearnenglish.com అనేటువంటి ఒక డొమైన్ని ఈజీగా బుక్ చేస్తాం. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాసెస్ని మనం తెలుసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇన్వైట్ 3 ఫ్రెండ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీ 1 year డొమైన్ రీన్యూవల్ అని ఉంది. ఓకే, మీరు ఒక 3 ఫ్రెండ్స్ని మీరు ఇక్కడ ఈమెయిల్ ద్వారా వాళ్ళని ఇన్వైట్ చేసినట్లయితే వాళ్ళు కనుక ఆ ముగ్గురు కూడా కొనుక్కున్నట్లయితే మీ యొక్క డొమైన్ అనేది రీన్యూవల్ అవుతుంది అనమాట 1 yearకి. అంటే 2 yearsకి ఇది వర్క్ చేస్తుంది. ఓకే, సో కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే ఐ ఆమ్ డన్ టేక్ మీ టు ద కంట్రోల్ ప్యానల్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లోకి లాగిన్ అయిపోవచ్చు. సో లాగిన్ అయిపోయారు. ఓకే, సో మన యొక్క డొమైన్ దీనిపైన క్లిక్ చేసినప్పుడు మనం కంట్రోల్ ప్యానల్కి వెళ్తాం. సో దానికంటే ముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు ఏదైతే
జీమెయిల్ లేదా ఈమెయిల్ అకౌంట్‌తో సైన్ అప్ అయ్యారో ఓకే. మీరు ఈ అకౌంట్‌ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదైతే ఈమెయిల్‌ని మీరు ఎంటర్ చేశారో ఆ యొక్క ఈమెయిల్ లేదా జీమెయిల్ అకౌంట్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి వెరిఫై యువర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ వే టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంది కదా. దీనిపైన క్లిక్ చేయండి. సో లోపలికెళ్ళండి. ఇక్కడ చూడండి ఈ లింక్‌ని క్లిక్ చేయడం ద్వారా మీరు మీ యొక్క ఈమెయిల్‌ని వెరిఫై చేసుకోవచ్చనమాట. యువర్ ఈమెయిల్ అడ్రెస్ హాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్లీ. థాంక్ యూ అని మెసేజ్ వచ్చింది గదా. సో ఇది ఒక ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఈ ప్రాసెస్‌లో ఇది గూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఇంపార్టెంట్ అనేటువంటి ఒక్క మెయిల్‌ని ఓపెన్ చేసి అట్‌లీస్ట్ మీరు ఈ యొక్క ట్రాన్సాక్షన్‌ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుందనమాట. ఓకే. సో ఆ తర్వాత ఇక్కడ మీరు బిల్ పే చేయగానే ఇక్కడ వచ్చేసింది మీకు మీ యొక్క అంటే మీరు డైరెక్ట్‌గా రూ. 639 కూడా కంప్లీట్‌గా పే చేసినట్టు మీకు ఇన్వాయిస్ ఇస్తారు. కానీ మీరు పే చేసింది మాత్రం రూ. 99 మాత్రమే. ఓకే. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ మెయిల్ చేయబడతాయి. దేని నుంచి? బిగ్ రాక్ నుంచి. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత మేనేజ్ ఆర్డర్స్‌లోకి వెళ్లి లిస్ట్ ఆర్ సెర్చ్ ఆర్డర్స్ పై క్లిక్ చేసినప్పుడు మనకి ఈ డాష్‌బోర్డ్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి మీ డొమైన్స్ లిస్ట్‌లో మీ డొమైన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు కంట్రోల్ ప్యానెల్‌లోకి తీసుకెళ్తుంది. ఓకే. ఓకే. ఇక్కడ కనిపిస్తున్నటువంటి డొమైన్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా మనం కంట్రోల్ ప్యానెల్‌ని ఉపయోగించి మన యొక్క డొమైన్‌ని మేనేజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఓకే. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం రూ. 99తో ఒక డొమైన్‌ని .com డొమైన్‌ని చాలా సింపుల్‌గా ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవచ్చో తెలుసుకున్నాం గదా. అండ్ నెక్స్ట్ ట్యుటోరియల్‌లో నేను మీకు హోస్టింగ్ సర్వీస్‌ని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో చెప్తాను. అండ్ దానికి సంబంధించిన ఆఫర్ కోడ్‌తో సహా మీ ముందుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో గాని, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గాని మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.